నేను ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నావు అప్పటి నుంచి నా జీతం మొత్తం సంకనాగిపోయింది. పెళ్లి కాక ముందు జేబులో 100 రూపాయలు ఉన్నా గానీ దొరబాబు లెక్క రాజా లెక్క ఉండేటోని. ఇప్పుడు జేబులో 10,000 ఉన్నా గానీ అవి ఏ వీటికి సరిపోతలేవు. ఎటైనా బయటికి పోలేదు, ఇటు దోస్తులతో తిరుగులేదు. నీ పెళ్లి కాక ముందు అయితే దోస్తులతో రాజా లెక్క తిరిగేటోని. పొద్దున్న పోయి ఏ టైంకి వచ్చినా ఎవడు అడిగేటోళ్ళు లేడు, పీకేటోళ్ళు లేడు. నీ అబ్బాయి ఇప్పుడు బుత్తం తాటేడు పోతే చాలు, హలో ఏడున్నావు, ఏం చేస్తాను, ఎప్పుడు వస్తావు, ఏం తెస్తాను, నాకు షాపింగ్ తీసుకుపోతానవా, పిల్లల ఫీజులు కట్టినవా, చెయ్యి అవ్వ జీవితం. అటు ఆఫీస్ పోతే వాడు సాగు కొడతారు, ఇంటికి వస్తే మీరు సాగు కొడతారు. ఇక మాకు ప్రశాంతం ఉండదు అని పెళ్ళైన తర్వాత. ఇక ఊరికే మీ ఎంబడి తిరుక్కుంటా, ఇంటి చాకరీ చేసుకుంటా, ఆఫీసు చాకరీ చేసుకుంటా, చెయ్యి వేస్ట్ అయిపోయింది. సంతోషం లేకుండా అయిపోయింది. ఏ గండను దాపరించినావు నువ్వు నాకు మొత్తానికి. పిలిచిరా అండి? ఏ లేదే, పాటింటానవా? అవును. ఏం పాట? చెల్లం చెప్తే వినాలి, ఆ పాట వింటున్నా అండి.